హలో అండి. ఐయామ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆబ్స్ట్రీషియన్. సో, నాకొచ్చే పేషెంట్స్‌లో కొంతమందికి ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ కావాల్సుంటుంది. సో, ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ శశికాంత్ అండ్ సార్ రినౌన్డ్ ప్లాస్టిక్ సర్జన్ అండి. అండ్ కాస్మెటిక్ సర్జన్. నాకొచ్చే పేషెంట్స్ ఏమేం డౌట్స్ ఉంటాయి? సో, సార్ హెల్ప్ ఎప్పుడు కావాలి? ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఎప్పుడు కావాలి తెలుసుకుందాం. సో, ఇంకొక మీరు యాడ్ చేశారు కదా సార్, లైపోసక్షన్ యాడ్ చేశారు. 2 కలిపి చేస్తామన్నారు కదా! ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో, పేషెంట్స్ సేఫేనా చాలామంది అడుగుతా ఉంటారు. దాని గురించి కొంచెం చెప్పండి. జనరల్‌గా లైపో అబ్డామినోప్లాస్టీ గానీ, ఉత్తి అబ్డామినోప్లాస్టీ చేసినా కూడా ఇట్స్ అబ్సల్యూట్‌లీ సేఫ్. ఎటువంటి అంటే అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎప్పుడన్నా రేర్‌లీ ఒక్కొక్కసారి అవ్వచ్చేమో కానీ, బట్ ఆన్ ద హోల్ ద ప్రొసీజర్ ఈజ్ వెరీ సేఫ్. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. స్మాల్ మైనర్ కాంప్లికేషన్స్ కొన్ని వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ జనరల్‌గా ఇప్పుడు మనము అబ్డామినోప్లాస్టీ చేసిన తర్వాత కూడా కంపల్సరీగా ఒక 2-3 మంత్స్ అబ్డామినల్ బైండర్ యూజ్ చేయాలి. బైండర్ ఎందుకు యూజ్ చేయాలంటే మనము ఆ లోపల మసిల్ని అన్నిటిని దాన్ని నార్మల్ స్ట్రెంత్కి తీసుకురావడానికి స్టిచెస్ వేస్తాం. సో ఈ బైండర్ అనేది ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అనమాట. మనం ఎందుకంటే ఇలా నడిచినప్పుడు కానీ వాటెవర్ మనం ఏ పని చేసినా కూడా మన పొట్టలోని కంటెంట్స్ మజిల్ని బయటికి తోస్తూ ఉంటాయి. సో ఆ ప్రెషర్ని సపోర్ట్ చేయడానికి కోసమని అబ్డామినల్ బైండర్ అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ వాడాలి. సో అబ్డామినల్ బైండర్ వాడిన తర్వాత ఈ షేపింగ్ కూడా కొంచెం మనం అనుకున్న బైండర్ మనం ఎలా ప్రెషర్ అప్లై చేస్తే ఆ విధంగా కాంటూర్ ఆర్ షేపింగ్ కూడా ఇది అవుతుంటుంది. ఒకవేళ ఇది వాడకపోతే బైండర్ కానీ ప్రెషర్ గార్మెంట్స్ కానీ ఇవి వాడకపోతే అప్పుడప్పుడు సీరోమాస్ అని ఫామ్ అవుతాయి. ఎందుకంటే మనం లైపోసక్షన్ చేసినప్పుడు ఆ స్కిన్ పైకి లేపినప్పుడు కింద ఒక ఎంప్టీ స్పేస్ లాగా ఫామ్ అవుతుంది స్కిన్కి మజిల్కి మధ్య. సో ఆ ఎంప్టీ స్పేస్లో ఏదైనా ఉంటే మన బాడీ తత్వం ఏమిటంటే ఎక్కడైనా ఎంప్టీ స్పేస్ కనపడితే అక్కడ నీరు చేరిపోతుంది. సో ఒక సీరోమా లాగా ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న స్వెల్లింగ్ లాగా ఫామ్ అవుతుంది. అది రిపీటెడ్గా ఒక సిరింజ్తో యాస్పిరేట్ చేసుకొని చేయాలి. సో అది నెమ్మదిగా తగ్గిపోతుంది. అదేం ప్రాణాంతకమైన సీరియస్ కాంప్లికేషన్ ఏమి కాదు, బట్ ఇట్స్ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనము ఇట్లాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏమి అయితే మనము చెప్పిన ప్రికాషన్స్ కరెక్ట్గా చేసి బైండర్ కరెక్ట్గా చేసి రెస్ట్ కరెక్ట్గా తీసుకుంటే జనరల్గా కాంప్లికేషన్స్ కూడా ఏమీ పెద్ద సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు.